వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా తెనాలి చేరుకున్నారు. తెనాలిలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు వైఎస్ జగన్కు భారీ బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఐతానగర్లోని జాన్ విక్టర్ కుటుంబాన్ని మరికాసేపట్లో మాజీ సీఎం పరామర్శించనున్నారు. ఇటీవల నడిరోడ్డుపై యువకులను పోలీసులు చితకబాదారు. నడిరోడ్డుపై థర్డ్ డిగ్రీ ప్రయోగంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాధిత యువకుడు జాన్ విక్టర్ను జగన్ పరామర్శించనున్నారు మరికాసేపట్లో. రైట్, ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవీందర్ అందుబాటులో ఉన్నారు. రవీందర్, తెనాలిలో పోలీసుల దాడిలో గాయపడినటువంటి జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్ ఆల్రెడీ తెనాలి చేరుకున్నారు. మరికొద్దిలోనే జాన్ విక్టర్ నివాసాన్ని కూడా చేరుకోబోతున్నారు. అట్లాగే పోలీసుల దాడిలో గాయపడినటువంటి రాకేష్ బాలు నాయక్ కుటుంబ సభ్యులను కూడా వైఎస్ జగన్ పరామర్శించబోతున్నారు. మొత్తంగా తెనాలిలోని ఐతానగర్లో జరిగినటువంటి అత్యంత దారుణమైనటువంటి ఘటన జాతీయ స్థాయిలో కూడా పోలీసు వ్యవస్థను నీరుగచ్చే విధంగా విమర్శలు అయితే వచ్చే ఆంధ్రప్రదేశ్ లో అసలు ఏం జరుగుతుంది, పోలీసు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తుంది, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఎంత జరుగుతుంటే ఏం చేస్తుంది, అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మద్దతుతోటి ఈ విధంగా వ్యవహారం జరుగుతుందో అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే దీని మీద జాతీయ ఎస్సీ కమిషన్ కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసినట్టు మనకు సమాచారం అవుతుంది. అది కాకుండా మానవ హక్కుల కమిషన్ కూడా ఇప్పటికే దీని మీద పూర్తి స్థాయిలో ఆరా తీసింది. జరుగుతున్నటువంటి మొత్తం పరిణామాలను కూడా ఇప్పటికే ప్రాథమికంగా సమాచారం తీసుకోవడంతో పాటు విచారణ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, రాష్ట్రంలో పోలీసింగ్ ప్రజలకు మద్దతుగా ప్రజలకు ఏ ఇబ్బంది కలిగినా సరే వారికి జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది రాష్ట్రంలో ఉండాల్సింది. కానీ అందుకు విరుద్ధంగా ఏకంగా పోలీసులే రాక్షసంగా వ్యవహరించడం, చట్టాన్ని కూడా చేతిలో తీసుకొని రాజ్యాంగం మా హక్కు, రాజ్యాంగం మా చేతిలో ఉందన్నట్టుగా వారు వ్యవహరిస్తున్నటువంటి తీరును చూసిన తర్వాత అసలు పోలీసులు ప్రజలను రక్షించడానికా లేదంటే శిక్షలు కూడా వేసి నడి రోడ్డు మీద కొట్టడానికి అనేటువంటి ఒక విమర్శలు దేశవ్యాప్తంగా కూడా వినిపించినటువంటి పరిస్థితి. తెనాలి ఐతానగర్లో జరిగినటువంటి ఆ ఇద్దరు సీఐలు కూడా అత్యంత దారుణంగా ముగ్గురు దళిత యువకులను, ఇద్దరు దళిత యువకులు మరొకరు మైనార్టీ వర్గానికి సంబంధించిన ముగ్గురు కూడా అత్యంత దారుణంగా నడి రోడ్డు మీద పడేసి అరికాలలో కొట్టినటువంటి వైనం చూసిన తర్వాత ఇంతకంటే దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంటుందా అనేటువంటి ఒక విమర్శ కూడా వచ్చినటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే వైఎస్ జగన్ వారికి ఏదైతే జరిగినటువంటి సంఘటనకు ప్రభుత్వ బాధ్యత వహించాలంటూ కూడా గతంలోనే ఒక ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు అసలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మొత్తం పరిణామాలకు సంబంధించి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇప్పుడు ఈ బాధిత కుటుంబం ఎవరైతే ఉన్నారో విక్టర్ అంటే జాన్ విక్టర్ అట్లాగే రాకేష్ బాలు నాయక్ ముగ్గురు యువకుల కుటుంబాలతో మాట్లాడేందుకు జగన్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి. నిజానికి వారి మీద గతంలో కేసులు ఉన్నాయని చెప్పినది ఓకే, కేసులు ఉంటే అవి చట్టపరంగా చేస్తున్నటువంటి విధంగా పోలీసులు వ్యవహరించాలి. ప్రభుత్వం కూడా వారికి ఏ విధంగా కోర్టులో తీసుకెళ్లి వారిని హాజరుపరచడం, చట్టపరంగా ఏం చేయాలో ఆ కార్యక్రమాలు చేయాలి. కానీ ఏకంగా నడి రోడ్డు మీద ఆ ముగ్గురు యువకులను పడేసి లాఠీలతో కొట్టడం అనేది నిజానికి వారి మీద వారి శరీరానికి తగిలినటువంటి గాయాల కన్నా కూడా వారి మానసికంగా తగినటువంటి గాయాలే చాలా ఎక్కువగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ముగ్గురు యువకులు ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి యువకుల్ని నడి రోడ్డు మీద జనాన్ని చూపిస్తూ జనం ముందు ఈ విధంగా పడేసుకోవడం ద్వారా వారు తీవ్ర స్థాయిలో మనోవేదనకు గురవడమే కాకుండా మానసిక ఆవేదనకు గురైనటువంటి పరిస్థితి. నిజానికి ఈ స్థాయిలో వ్యవహరించడం అనేది పోలీసులు కరెక్ట్ కాదు. అయినప్పుడు కూడా ప్రభుత్వం మద్దతుతో ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. హోంమంత్రి సాక్షాత్తు ఒక దళిత మహిళలు అయినప్పుడు కూడా ఈ దళితుల మీద జరిగినటువంటి దాడిని ఖండించకపోగా మద్దతు తెలియజేసినటువంటి పరిస్థితి. వాస్తవానికి ఏదైనా తప్పు కనుక జరుగుంటే యువకుల వైపు నుంచి వారికి పోలీస్ పరంగా ఏమేమి చేయాలో చర్యలు చేపట్టడానికి ఎవరు కూడా అభ్యంతరం తెలుపురు, ఎలాంటి ఇబ్బందులు కూడా లేదు. కానీ నడి రోడ్డు మీద పడేసి ఈ విధంగా పట్టం మాత్రం ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి. ఇదంతా చూసిన తర్వాత అసలు ఏపీలో రాక్షస పాలన ఒక పీక్ లెవెల్ చేరిందేమో అన్నటువంటి ఒక అనుమానం కలుగుతుంది. అంతేకాదు తాలిబాన్ తొలగించాలంటి పరిపాలన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది. ముఖ్యంగా దళితుల మీద అయితే ఇటీవల కాలంలో అంటే గడిచిన సంవత్సర కాలంగా అనేక చోట్ల అనేక గ్రామాల్లో వివక్ష చూపడమే కాదు సామాజిక బహిష్కరణ కూడా చోటు చేసుకుని ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో అయితే దళిత వర్గానికి సంబంధించినటువంటి 57 కుటుంబాలను బహిష్కరించినటువంటి పరిస్థితి. అయినప్పుడు కూడా డిప్యూటీ సీఎం కనీసం వారికి మద్దతుగా కూడా మాట్లాడలేదు. ఈ రోజుల్లో కూడా ఈ విధంగా అట్రాయతనాన్ని చూపిస్తున్నటువంటి పరిస్థితి. సాక్షాత్తు డిప్యూటీ సీఎం సొంత నియోజకవర్గంలో ఈ విధంగా జరిగింది. దాంతో పాటు ఒక దళిత మహిళ మీద అత్యాచారం జరిగినటువంటి ఘటన చోటు చేసుకున్నా కూడా డిప్యూటీ సీఎం పట్టించుకోలేదు. ఇప్పుడు అదే పార్టీకి సంబంధించినటువంటి
జనసేన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాగల మనోహర్ సొంత నియోజకవర్గంలో ఇప్పుడు ముగ్గురు దళితుల మీద దాడులు జరిగినా సరే ఈ పైగా వారికి మద్దతు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి పోలీసుల వైపు నుంచి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ దాడులు జరుగుతున్నటువంటి వివక్షకు గురవుతున్నటువంటి సాంఘిక బహిష్కారం గురవుతున్నటువంటి దళితుల గురించి మాత్రం ప్రభుత్వం కానీ చంద్రబాబు నారా లోకేష్ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. నారా లోకేష్ రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే ఉందో దానికే పోలీసులు సెల్యూట్ చేస్తున్నారు తప్ప అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగానికి ఎక్కడ సెల్యూట్ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. కనీసం గౌరవం కూడా ఇవ్వట్లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు తెనాలిలో పట్టబోదులో నడి రోడ్డు మీద ముగ్గురు యువకులను అత్యంత దారుణంగా అరికాలలో కొట్టినటువంటి వైనంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధమైన చర్యలు కరెక్ట్ కాదంటూ కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి ఆయన ఇప్పుడు నేరుగా ఆ ముగ్గురు బాధితుల కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్నారు. వారిలో ఒక ధైర్యాన్ని నింపేందుకు భరోసా కల్పించేందుకు వైఎస్ జగన్ తెనాలి జరుపుతున్నారు. ఇప్పటికే తెనాలి లోకి ఎంటర్ అయ్యారు. కేవలం 6 కిలోమీటర్ దూరంలో మాత్రమే ఈ జాన్ విక్టర్ కుటుంబ నివాసానికి దూరంలో జగన్ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు దుగ్గిరాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు జగన్ కి ఎదురెళ్లి ఆయన తోడుకొని వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బైకులు కారులతో భారీ ఎత్తున ర్యాలీగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే చాలా ఆలస్యం అయిన పరిస్థితి కనిపిస్తుంది. తాడేపల్లిలో ఆయన 9:45 బయలుదేరిన తర్వాత ఇప్పటికే దాదాపు 11:35 అయింది టైం. అంటే దాదాపు 2 hours పట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం 30 కిలోమీటర్ల దూరానికి 2 గంటల పైగా ప్రయాణం జరిగిందంటే ఏ స్థాయిలో కార్యకర్తలు అభిమానులు వస్తున్నారు చెప్పుకోవచ్చు. ప్రతి చోట జగన్ కు స్వాగతం పలకడంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ దారుణ ఘటనలు కూడా ఆయనకు వివరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారందరితో మాట్లాడుతూ అభివాదం చేస్తూ జగన్ ముందుకైతే వస్తున్నారు. మరి కొద్దిసేపట్లోనే జాన్ విక్టర్ నివాసానికి చేరుకున్న తర్వాత అక్కడ విక్టర్ కుటుంబ సభ్యులతో పాటు రాకేష్ బాలునాయక్ కుటుంబ సభ్యులను కూడా వైఎస్ జగన్ పరామర్శించబోతున్నారు. ఈ సందర్భంగా అనేక మంది చాలా చోట్ల మాట్లాడుతున్న ప్రధాన అంశం ఏంటంటే ఇప్పుడు నిజానికి ముగ్గురు తప్పుగా చేస్తుంటే వారి మీద ఇప్పుడు చర్యలు అయితే ఇప్పటికే ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ప్రకారం చూస్తే వారు తప్పులు చేశారు కాబట్టి వారిని శిక్షించాలని చెప్తున్నారు. చట్టాన్ని చేతులు తీసుకుని శిక్షించడం అనేది ఒక తప్పు అయితే, మరొకటి నిజంగా ఇదే విధంగా చేయదలుచుకుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే అనేక చోట్ల దారుణాలకు తెగబడ్డారు. వారి మీద అనేక కేసులు ఉన్నాయి. సత్యవేడు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆదిమూలం అయితే ఒక మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ అత్యాచారం చేసినటువంటి ఘటన ఉంది. ఆ తర్వాత ఆమెను రాజీ చేసినటువంటి పరిస్థితి. నిజంగా అదే గనక పోలీసులు ఇదే విధంగా వివరిస్తే మరి సత్యవేడులో ఎమ్మెల్యే మీద ఈ విధంగా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. అట్లాగే అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల ఇదే విధంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా జనసేన సంబంధించినటువంటి నాయకులు అయితే ఒక దళిత లెక్చర్ ఉమామహేశ్వరరావు మీద అత్యంత దారుణంగా దాడి చేసినటువంటి పరిస్థితి కాకినాడలో చోటు చేస్తుంది. మరి ఆ ఎమ్మెల్యే కూడా ఇదే విధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా అనేది ఒక చర్చ అయితే రాష్ట్ర కొనసాగుతుంది. మొత్తంగా అయితే మరి కొద్దిసేపట్లోనే జగన్ ఈ తెనాల్లో నైతానగర్ చేరుకోబోతున్నాడు. ముగ్గురు విక్టర్ తో పాటు అట్లాగే రాకేష్ బాలునాయక్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించబోతున్నారు. కార్తీక్. రైట్ రవీందర్.